10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి 10 నెలలకే తమను దిగిపోవాలంటున్నారని ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో కేసీఆర్ చేయనివి తాము 10 నెలల్లోనే చేస్తున్నామని చెప్పారు. కొడంగల్పై కక్ష కట్టే రౌడీలతో ఆఫీసర్లతో దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఎక్కడికి పోయినా కుట్ర కేసులో ఊచలు ఖాయమన్నారు. వేములవాడలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై రౌడీలతో దాడి చేయించారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను చంపాలని కుట్ర చేశారని మండిపడ్డారు. దాడిలో కేటీఆర్ కుట్ర చేసినందుకు ఊచలు లెక్కపెట్టుడు ఖాయమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకున్నా జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్టీఓని కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. నువ్వు ఏడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తుపెట్టుకో. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రికి అటు ఊగొచ్చు, ఉర్రికి ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. ఏడు కురుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణలో ఎవరో ఒకరు భూములు కోల్పోవాల్సిందేనని చెప్పారు. కొడంగల్లో భూమి విలువ 3 రెట్లు పెంచి పరిహారం ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారన్నారు. భూసేకరణ లేకుండా పరిశ్రమలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు సీఎం. పరిశ్రమలు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే భూసేకరణ చెయ్యొద్దా, తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షల నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటా అంటే ఎట్లా అని విమర్శించారు. బీఆర్ఎస్ సరిగ్గా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో మీరు చేయని పని మేము చేస్తుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు రేవంత్. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్యయింది. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా, కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. బండి సంజయ్ని 2 సార్లు ఎంపీ చేస్తే ఆయన కేంద్ర మంత్రి అయిండు, కానీ కరీంనగర్కు ఏం చేస్తారని ప్రశ్నించారు సీఎం. సరిగ్గా పాలన చేసి ఉంటే వేములవాడ గుడి 10 ఏళ్లుగా ఎందుకు పడవ పడ్డదన్నారు. 100 కోట్లతో వేములవాడ ఆలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయారా అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది పూర్తి చేసేది కాంగ్రెసేనన్నారు రేవంత్. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడవ పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. వేములవాడలో పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 235 కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. ఇక 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు చెక్కు అందజేశారు సీఎం.
గత సర్కార్ దోపిడీ లెక్కలన్నీ తీసి తప్పు చేసినోళ్లను బొక్కలో వేస్తామన్నారు మంత్రులు. ధరణితో దోచేసిన భూముల్ని మళ్లీ పేదలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ మాటిస్తే తప్పదన్నారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సిరిసిల్లలో మరో 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్లో ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, పూర్తి చేసేది కాంగ్రెసే అన్నారు లీడర్లు. శ్రీపాద ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1లో పనులు పూర్తి చేసి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా ఆయకట్టు తెచ్చింది ఏం లేదన్నారు. కల్కోట సూరమ్మ ప్రాజెక్టుకి 75 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టినాం. మరో 30 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. 1,51,400 ఎకరాలకి పనులు పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 నీళ్లు ఇస్తాము, ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వం పింకు చొక్కాలు ధరించిన వారికే ధరణితో వేలాది ఎకరాలు కట్టబెట్టిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాటిని మళ్లీ పేదలకు పంచుతున్నామన్నారు. తమది మాట ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి మొన్ననే అప్పగించాం. 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తా ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వేములవాడకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరాల కోసం నిత్యాన్నదాన సత్రానికి సీఎం రేవంత్ 35 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్ అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అధికారంలోకి రావాలనుకున్నటువంటి పార్టీలు కొన్ని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏది చెప్పినా స్థిర సంకల్పంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నేతన్నలకి, రైతన్నలకి న్యాయం చేయటం కోసమే ఈ ప్రభుత్వంలో మేము పనిచేస్తాం తప్ప తల దించే పని రాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆడ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాటలు చెప్తే వాటిని మీరు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో దోపిడీ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో గత సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. వేములవాడకు నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు నేతలు. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని క్యాబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం. వేములవాడలో విజయోత్సవ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సభ సక్సెస్ తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటు మిడ్మానేరు నిర్వాసితులకు ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.